Causes of caste system. Okay, casteism. The caste practices is an illegal practice to increase its status. Okay, వాళ్ళ క్లాస్ క్యాస్ట్ ప్రాక్టీసెస్ ఎలా చేస్తారంటే ఏదర్ illegally they want to increase their power. Okay, illegally increase their power. And causes of caste system, they don't allow intercaste marriages. They don't allow the intercaste marriages. మీకు ఇక్కడ అమృత ప్రణయ్ కేసు తీసుకోండి. ప్రణయ్ వచ్చేసరికి ఎస్సీ, అమృత వచ్చేసరికి రెడ్డిస్. మ్యారేజ్ చేసుకున్నారు. వీళ్ళ ఫాదరు ఈ ప్రణయ్ని చంపేశాడు. ఎందుకు? ఈ ఫాదర్కి కమ్యూనిటీ ప్రెషర్ ఉండింది. చంపేసిన తర్వాత ఈయన ఫ్యామిలీ చంపడం వల్ల ఈవిడ వీడో అయింది. ఎవరు? అమృత వీడో అయింది. ఇది చూడలేని ఫాదరు ఈయన కూడా కమిటెడ్ సూయిసైడ్. దేర్ బై బికాస్ ఆఫ్ ది కమ్యూనిటీ ప్రెషర్ కంప్లీట్ ఫ్యామిలీ గాట్ devastated. Because of what? Community caste system. Why? Because Pranay is belong to the lower caste people. అర్థమైందా? సో క్యాస్ట్ సిస్టమ్ క్రియేట్స్ దట్ థింగ్. ఈజ్ ఆఫ్ కమ్యూనికేషన్. ఫర్ ఎగ్జాంపుల్, బికాస్ ఆఫ్ సోషల్ మీడియా propaganda of casteism increased. It created the feeling of prejudice. It created the false superiority. Because of this reason, casteism increased a lot. Urbanization and industrialization. How? For example, if you want to, like, మీరు ఒక ఇల్లు అడగడానికి పోయారనుకో, యాజ్ అ టెనెంట్గా మీరు ఏంట్లు అని అడుగుతారు. ఓకే, మీరు ఇండస్ట్రీ పెట్టారనుకోండి, ఆ ఇండస్ట్రీలో మీది ఏ కులం ఉంటే ఆ కులం వారికి ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు అనమాట. ఓకే, ఇన్స్టిట్యూషన్స్ ఆర్గనైజ్డ్ ఇన్ ది నేమ్ ఆఫ్ క్యాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి అసోసియేషన్స్ ఫామ్ చేస్తాం. రెడ్డి అసోసియేషన్ అని, కమ్ అసోసియేషన్ అని. వీరి యొక్క అసోసియేషన్లో ఓకే వారికే మెంబర్షిప్ ఉంటుంది. అండ్ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారనమాట. సెన్స్ ఆఫ్ సుపీరియారిటీ, మేము పెద్ద అనేది ఉంటుంది. అండ్ ఎండోగమి అండ్ ఈ పాయింట్ రెండు ఒకటే. ఓకే, బికాజ్ ఆఫ్ ఇంక్రీజ్డ్ ఎండోగమి ఏమొస్తుంది? డౌరీ అనేది పెరిగిపోయింది. పాలీగమి కానీ పాలీయాండ్రీ కానీ పెరగడానికి ఎండోగమియే కారణం. పాలీగమి ఆర్ పాలీయాండ్రీ అనేది పెరగడానికి ఎవరు కారణం అండి? ఎండోగమియే కారణం అన్నమాట. ఓకే, సరే, ఏదేమైనప్పటికీ ఎండోగమి వల్ల, బికాజ్ ఆఫ్ ది ఎండోగమి, కాస్టిజం విల్ ఇంక్రీజ్. ఎందుకు? నా కమ్యూనిటీ వాడికి నేను అమ్మాయి ఇస్తా. అది 2వ పెళ్ళి కానీ 3వ పెళ్ళి కానీ 50వ పెళ్ళి అయినా కానీ నేను నా కులస్తుడికే ఇస్తా. ఓకే అని అంటారు అన్నమాట. కెన్ ఐ గో ఫర్దర్? కెన్ ఐ మూవ్ ఫర్దర్? సో వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ క్యాస్టిజం? ఓకే, అన్ని పాజిటివే కాదు, నెగటివ్ కాన్సిక్వెన్సెస్ ఏంటి చూద్దాం. కనిపిస్తుంది అందరికీ? ఈజ్ ఇట్ విజిబుల్? ఎస్, విజిబుల్. సో కంటిన్యూయింగ్ ది ప్రాక్టీస్ ఆఫ్ అన్టచబిలిటీ. ఓకే, యువర్ ఫాదర్ ప్రాక్టీస్, యువర్ గ్రాండ్ ఫాదర్ ప్రాక్టీస్, యువర్ ఫాదర్ ప్రాక్టీస్, యూ ఆల్సో ప్రాక్టీసింగ్ ది untouchability. Okay, threat to the peace and stability. I have explained how the peace and stability of the nation will be get disturbed. Threat to national integrity. How? If a Pakistani or Chinese want to disturb a country, you will allow them to do. Okay, nationalism is threatened by the fragmentation of the society and conflict. See, if you vote yourself to your own community people, okay, the feeling of nationality will go. If I ask you, where are you from? You will tell, I am from Andhra, Telangana. No one will say, I am an Indian. Okay, మీరు ఎప్పుడైనా ఫారినర్ ఎవరైనా వెళ్ళాడు, మన అమెరికా వెళ్ళాడు అనుకో, ఎక్కడి నుంచి అంటే వాడు ఇండియా నుంచి అండు. సౌత్ ఇండియా,
పంజాబ్, జమ్మూ కాశ్మీర్, నార్త్ ఈస్ట్ అంటాడు అనమాట. ఓకే. సరే, నేను ఢిల్లీలో ఉండేటప్పుడు నా రూమ్మేట్ నాగాలాండ్ వాడు అనమాట. ఓకే. సో ఆయన ఇంటి నుంచి వచ్చాడు. వచ్చిన తర్వాత వచ్చే ముందే ఫ్లైట్ ఎక్క ముందు నాకు ఫోన్ చేశాడు, వస్తున్నాను కొంచెం అన్నం పెట్టి ఉంచమని చెప్పి. సరే, నేను అన్నం పెట్టేసి ఉంచాను. సో సబ్సిక్వెంట్గా మొత్తం ప్రిపేర్ చేస్తుంటే వాటి దిగిన తర్వాత వాళ్ళ అమ్మతో చెప్తాను, అమ్మ నేను ఇండియా వచ్చేసానమ్మా అని చెప్పేసి. నువ్వు ఫారెన్లో ఉంటున్నావు, నువ్వు కూడా ఇండియనే కదా అంటే దే డోంట్ హ్యావ్ అ ఫీలింగ్ ఆఫ్ ఇండియన్. ఎందుకు అంటే మనం మీరు ఏ న్యూస్ పేపర్ చదువుతారు? హిందూ. నాగాలాండ్ ఎన్ని న్యూస్ చదివావు నువ్వు ఈరోజు? ఇవ్వడు. సిక్కిమే ఇవ్వడు. నార్త్ ఈస్ట్ స్టేట్ ఏది ఇవ్వడు. మరి నేను నార్త్ ఈస్ట్ని, నువ్వు నా గురించి నేషనల్ న్యూస్ పేపర్ అయినట్టు హిందూలోనే నువ్వు ప్రచారం చేయట్లేదు. మరి నేను ఎందుకు ఇండియన్ ఫీల్ అవ్వాలి? నువ్వు ఏ టీవీ చూస్తావు? ఏదైనా టీవీ చూస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ ఈనాడు చూసావు, నేషనల్ న్యూస్ మొత్తం కవర్ చేస్తాడు, నార్త్ ఈస్ట్ కవర్ చేస్తాడా? చేయడు. అంటే ప్రైమ్ న్యూస్ ఛానల్సే చేయకపోతే మరి ఎవరు చేయాలి? మరి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎవరికి తెలియాలి? అలాంటప్పుడు నాకు ఇండియన్ అన్న ఫీలింగ్ నాకెందుకు ఉండాలి చెప్పండి? సో దెర్ ఈజ్ లైక్ నేషనలిజం ఎట్ నాట్ ఓన్లీ క్యాస్టిజం, రీజనలిజం ఆల్సో ప్లేస్ ఇంపార్టెంట్ థ్రెట్ టు ది నేషనలిజం. నేషనలిజం అనే ఫీలింగే లేదు కదా నాకు. అందుకోసం చూడండి, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది అనుకోండి, పాకిస్తాన్ గెలుస్తుంది అని బెట్టింగ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అర్థమవుతుందా? సరే. సో గ్రోత్ రిటార్డేషన్ ఇన్ ద ఫీమేల్. ఓకే. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 4 పెళ్ళిళ్ళు చేస్తున్నావు రా అబ్బాయి, లేదు అనుకుంటే పాలిగమీ ఎంకరేజ్ చేస్తున్నావు, లేదు బికాజ్ ఆఫ్ ది క్యాస్టిజం మనకి దేవదాసి సిస్టమ్ ఉంటుంది, దేవదాసి సిస్టమ్. ఓకే. లేదు అనుకుంటే జోగిని సిస్టమ్ ఉంటుంది అన్నమాట, జోగిని సిస్టమ్ ఉంటుంది. బికాజ్ ఆఫ్ దిస్ మనకి వెట్టి కూడా ఉంటుంది అన్నమాట. బికాజ్ ఆఫ్ క్యాస్ట్ ప్రిజుడైజ్ girls will not send to the schools. If they even send to the school, they're not even to allow in the colleges. Even though she complete a college, she's like few caste they don't allow to do a job, get into employment. Because of this child marriages jarugutayi. Because of caste barrier child marriages kuda jarugutayi. So ఏమవుతుంది ఇదంతా? గ్రోత్ రిటార్డేషన్ టు ది ఫీమేల్. అర్థమైందా? అట్లా అన్నమాట. సరే. సో casting votes on the basis of the caste is hindrance to the democracy because of the political disunity in the multi-party system. ఇప్పుడు నిన్న ఎలక్షన్ జరిగాయి, మళ్ళీ ఎలక్షన్ జరుగుతాయి, నువ్వేం చేస్తావు? నా క్యాస్ట్ వాడికి నేను ఓటు వేసుకుంటా అంటావు. నీ క్యాస్ట్ వాడికే ఓటు వేసుకునే దానికి ఇంకా డెమోక్రసీ దేనికి? డెమోక్రసీ అంటే హూమ్ ఎవర్ లైక్ కెన్ డూ గుడ్ టు ది పీపుల్. ఓకే. డెమోక్రసీ అన్న పదానికి అర్థం అది కదా. డెమో మీన్స్ డెమోక్రసీ, డెమో మీన్స్ పీపుల్, క్రసీ మీన్స్ రూలు. మీకు తెలుసా ఈ డిజిటల్ బోర్డ్స్కి ఏసీ వేయకపోతే పేలిపోతాయి, తెలుసా విషయం? ఫంక్షన్స్ లోపల మైక్రో సర్క్యూట్స్ అని కాలిపోతాయి. సో ఏదో మనం ఏసీలు కాపాడుతున్నాం, కరెంట్ బిల్లు, దేశ సేవ చేస్తున్నాం అనుకోవద్దు. దీని సేవ నాశనం అయిపోతుంది. సరే, ఇప్పుడు కాదు, జనరల్ చెప్తున్నా. సో డెమోక్రసీ, మరి డెమోక్రసీ అంటే పీపుల్ రూల్ అంటే హూ ఆర్ ఎఫిషియంట్, హూ ఆర్ ఎఫెక్టివ్, who can make a economical, who can give equity, who can follow equality, who can maintain environment good. అంత క్యాండిడేట్ని మనం చూసుకోవాలి తప్ప నాట్ ఆన్ ద బేస్ ఆఫ్ క్యాస్ట్. అంతే కదా? అర్థమైందండి? సో ఇఫ్ యూ కాస్ట్ ఆన్ ఓట్ బేస్డ్ ఆన్ క్యాస్ట్, దెన్ దెర్ ఇస్ వాట్ ఇస్ ద ఫన్ ఇన్ డెమోక్రసీ? నీ ఓన్ క్యాస్ట్ వాడే వస్తాడు, వాడికి నాలెడ్జ్ ఉండదు, మన్ను ఉండదు, దేశం మొత్తం దేనికి పనికి రాకుండా పోతుంది. హైజాకింగ్ ఆఫ్ టెక్నికల్ నాలెడ్జ్ అండ్ ఇండస్ట్రియల్ కెపాసిటీ డ్యూ టు ద క్యాస్ట్ బేస్డ్ రిక్రూట్మెంట్ ఇన్ వేరియస్ ఆర్గనైజేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఆర్గనైజేషన్ పేర్లే, లెట్స్ సే సమ్ ఫార్మా కంపెనీ పేర్లే ఇంటి పేర్లతో ఉంటాయి, ఎంప్లాయ్మెంట్ కూడా వాళ్ళకే ఇచ్చుకున్నాం అనుకోండి.
మరి టెక్నికల్ నాలెడ్జ్ ఏమైపోవాలి? మీరు చూడండి, ఆకునూరి మురళీకృష్ణ ఐఏఎస్ ఉండే, లేదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉండే. బికాస్ their caste is low, they are not allowed to become DGP or chief secretary. So the lower juniors, they made to become as a chief secretaries and DGPs. Because of that reason, efficiency is getting compromised. You need to see the merit rather than the caste affiliances and alliances. A barrier to the social mobility. It is creating the hindrance to the social mobility. Possibility of the conversion leading to the corruption. Okay, possibility of conversion. Okay, possibility of conversion and leading to the corruption. Okay, and leading to the corruption. So because of the casteism, you are treating me not good, not equally, then what I am doing? In Christianity I am getting too much respect, I will go and take up, because my Article 25 is giving me the freedom to choose any religion, so I will take. Okay, understood? రాశారా? అంత రాశారా? చిట్టి రాసినా? రాయి కనిపిస్తుంది. మేము తుడుసనా? నేను తుడుస్తా కొంచెం కనిపించకపో. అర్థమైందా సార్? బాగుందా సబ్జెక్టు? బాగా జ్ఞానం వచ్చినట్టు అనిపిస్తుందా? ఇన్ని రోజులు ఎక్కడున్నా నేను, నాకేం తెలుసు అనుకుంటున్నాను. We have completed this consequences of casteism. Okay, వినిపిస్తుందా? మన శ్రీనాథ్ వినిపిస్తుంది? ఓకే, సో 86 పేజెస్ డన్. దాన్ని చూసి బెంబెలు ఎత్తిపోవద్దు, ఏం కాదు. సరే, ఇప్పుడు ఏంటి వాట్ వీఆర్ డూయింగ్? సో నౌ ఈవెన్ పార్టీస్ ఆర్ ఫార్మింగ్ ఆన్ ద నేమ్ ఆఫ్ caste. లెట్స్ సే LJP, Lok Janshakti Party. Lok Janshakti Party. Lok Janshakti Party. The party was formed in 2000 when Ram Vilas Paswan split Janata Dal. Janata Dal కాస్త జనతా లోక్ జనశక్తి పార్టీగా డివైడ్ అయింది. The party had a considerable following amount of Dalits in Bihar. అంటే ఈ యొక్క పార్టీ ఏ బేసిస్ పైన డివైడ్ అయింది? క్యాస్ట్ బేసిస్ పైన డివైడ్ అయింది. ఓకే, ద పార్టీ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 parties, లోక్ జనశక్తి పార్టీ, దట్ ఈస్ రామ్ విలాస్, అండ్ రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీగా ఫామ్ అయిందన్నమాట. ఓకే, దీన్ని మనం లాలూ ప్రసాద్ యాదవ్ చూసుకుంటూ ఉంటాడు అన్నమాట. అంటే ఇప్పుడు ఏమైంది? ఆన్ ద నేమ్ ఆఫ్ క్యాస్ట్ ఈవెన్ పార్టీస్ ఆల్సో ఫార్మింగ్ ఆర్గనైజేషన్. ఇది మంచిది కాదు, ఏ దానికైనా మంచిది కాదన్నమాట. ఓకే, ఇది మంచిది కాదు. ఫర్దర్గా వెళ్తున్నా. ఓకే, రాసుకుంటారా? అవసరం లేదు. అంటే జనరల్గా పార్టీస్ ఆర్ ఎస్టాబ్లిషింగ్ ఆన్ ద నేమ్ ఆఫ్ క్యాస్ట్ అని రాసుకోండి. ఓకే, పార్టీస్ ఆర్ ఎస్టాబ్లిషింగ్ ఆన్ ద నేమ్ ఆఫ్ వాట్? ఆన్ ద క్యాస్ట్. అది మంచిది కాదు. ఓకే, రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్ వేరు. రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్ దే నీడ్ టు బి దెర్. మా బ్రదర్స్ శ్రీనాథ్ రాసుకున్నావా? సో RJD, Rashtriya Janata Dal, the party was founded in 1997 by Lalu Prasad Yadav. The party support based on traditionally been other backward class Dalits and Muslims, considered as a political champion of the lower caste. చూడండి, RJD పార్టీ ఏదైతే ఫామ్ అయిందో అది క్యాస్ట్ బేస్ మీద ఫామ్ అయింది. BSP పార్టీ టు గెట్ సపోర్ట్ ఆఫ్ ది SC అండ్ BC ఇన్ ఉత్తరప్రదేశ్. అంటే పాలిటిక్స్ కూడా ఈ విధంగా తయారవుతున్నాయి. అండ్ బ్యాంక్స్ పేర్లు చూడండి, ఫ్యూ బ్యాంక్స్. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉందా? దిస్ బ్యాంక్ సర్వ్డ్ ది నట్టుకొటై చెట్టియార్స్. నట్టుకొటై చెట్టియార్స్ who were the merchant class that was the time had spread from the Chettinad of Tamil Nadu and Ceylon. అప్పుడు క్యాపిటల్ సిటీ ఏంటి? సిలోన్ ఉంటుండే, శ్రీలంక. అంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కూడా అక్కడున్న మర్చెంట్ క్లాస్ ఉన్నటువంటి ఏది నట్టుకొట్టై చెట్టియార్స్ని సర్వ్ చేయడం. అంటే నా కులస్తులకు నేను ఒక బ్యాంక్ పెట్టుకుంటా. ఏం న్యాయం ఇది? ఓకే, అండ్ వైశ్య బ్యాంక్ ఇంతకుముందు వైశ్యుల కోసమే. నాడార్ బ్యాంకు బ్రాహ్మిన్స్ కోసమే.
So banks are also forming on the name of what? Caste. మంచిదా ఇది? మంచిది కాదు. It is creating divide in the society. It is creating ఏంటండి శ్రీనాథ్ అడగండి. చలో రాసినారా? ఇదంతా రాసినారా? రాయరా? రాసుకోండి. మొత్తం రాయాల్సిన అవసరం లేదు. ఆర్జేడీ పార్టీ ఓబీసీ ఎస్సీ ఎస్టీ, బీఎస్పీ ఎస్సీ బీసీ, అండ్ బ్యాంక్స్ ఆర్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ ఆన్ ద నేమ్ ఆఫ్ క్యాస్ట్. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నట్టు కొట్టే చెట్టియార్స్ మర్చెంట్ కమ్యూనిటీ, వైశ్య బ్యాంక్స్ ఆర్ ఫర్ వైశ్యాస్, నడర్ బ్యాంక్స్ ఫర్ ఫ్యూ బ్రాహ్మిన్స్. అట్లా షార్ట్ నోట్స్ రాసుకోవాలి. మీరు ఎట్లా దిక్కులు చూస్తే ఎట్లా? దిక్కులు చూడక రామయ్యలాగా లేరు ఇక్కడ. మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు. మీరు రాసుకోవాలి. ఇప్పుడు మీరు ఏ ఆశ్రమంలో ఉన్నారు? మీరు ఏ ఆశ్రమంలో ఉన్నారు? ఆశ్రమ ధర్మాల్లో బ్రహ్మచర్యంలో ఉన్నారు మీరు. ఓకే. సో యూ షుడ్ నాట్ థింక్ అబౌట్ గృహస్థ. ఓకే. ఇప్పుడు ఆలోచించకూడదు. when you are having one duty, you need to fulfill that duty only, not other duties. అజయ్ రాయలేదు ఇంకా. అయిపోయింది. మేడం గారు మీరు రాశారా? శ్రీనాథ్ గుడ్. సో నో ఫ్యూ ఇన్సిడెంట్స్ విల్ ట్రై టు సీ. ఓకే, తెలుగులో ఉంటుంది. యూ నో నీడ్ టు బాదర్, యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇట్, దట్స్ ఇట్. ఏం రాయాల్సిన అవసరం లేదు. సో caste inequalities and there are few conflicts. This is also called as Kilvenmani massacre. Okay, Kilvenmani massacre. So ఇది ఎక్కడ జరిగింది సార్? తమిళనాడులో జరిగింది. ఎక్కడది? నాగపట్నం అనే డిస్టిక్లో జరిగింది. ఈ కిల్వెన్మని అనేది ఏంటి? ఇట్ ఈస్ ఎ విలేజ్. ఆన్ December 25th, 1968 an incident took place. What is that incident? 44 people, they are doing a protest. Okay, these 44 people they are from Dalit families and daily wage laborers. They have been killed by upper caste people in Tamil Nadu, in Kilvenmani village. Okay, who killed? The landlords of that village. Okay, that name is Gopala Krishna Naidu. Gopala Krishna Naidu is the landlord. The Dalits are the workers there. They are protesting to raise their income. Okay, raise their daily wage. So because of this, the leftist parties, because after this incident, this leftist party also joined in this protest. They have brought awareness, in a political awareness, that okay, that even the feeling of Dravida came after this incident. ఇంకా పొలిటికల్ పార్టీస్ ఇంకా దృఢంగా ఫామ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఎవరు సార్? దిస్ కిల్వెన్మని ఇన్సిడెంట్. అండ్ బికాస్ ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్ the village economy has been changed a lot, because it brought so many awareness in this community. Okay, so what we have learned is Kilvenmani massacre. This is a massacre took place in the Kilvenmani village in the Nagapattinam district of Tamil Nadu. In this, the upper caste people is Gopala Krishna Naidu. This Gopala Krishna Naidu is the landlord. So many people are working in the land, but out of them 44 people are protesting to raise the wages. They are taking a protest. Since they are doing a protest, the group of Gundas, who are the members of the Gopala Krishna Naidu, came and killed the 44 people. Hence they killed these 44 people. There was so much protest in that Kilvenmani village, that is in Nagapattinam, Tamil Nadu. The Dravidians, they formed as an organization. Along with the Dravidians, this communist party also joined in the protest,
and brought the political awareness among the Dalits that they are also equal. Because of this political awareness, the lower caste people, they got the awareness about economical, political, all kind of educational awareness about their rights. Since after this incident, the village got developed. Why? Because they come to know about their rights and exploitation, and government also focused a lot for the development and upliftment of this SCs. Okay, here this is about the Kilvenmani incident. So మీరు ఏం రాసుకుంటారు? Kilvenmani incident. Okay, Kilvenmani incident or Kilvenmani incident. Okay, conflict between the Gopal Krishna Naidu landlord and 44 Dalits. ఓకేనండి, ఇదేంటి కిల్వెన్మని ఇన్సిడెంట్. కిల్వెన్మని అమ్మాయి పేరా? ఊరి పేరు. ఓకే, విలేజ్ పేరు. నెక్స్ట్ కారంచేడు ఊచకోత. కారంచేడు ఎక్కడుంది? గుంటూరులో ఉంది. గుంటూరు విలేజ్లో ఉంది. July 17, 1985 in Andhra Pradesh, Bapatla district. Then it was Bapatla, then Bapatla merged in Guntur district. Sir, now to check a fact, now it is there in Bapatla district. In this, Dalits and Kamma people, that is Kamma landlords, there is a dispute among them. The 6 Dalit people have killed in this incident, and many people got wounded, and 3 of the women, Dalit women, got raped. Okay, and majority of the house were burnt, and so much exploitation took place in this Karamchedu incident. So what happened in the Karamchedu incident? There is the dispute between Kamma and Dalits. In this, Dalits were killed. This is a Karamchedu incident. Took place when 1985. ఇంతవరకే రాసుకోండి చాలు, మీకు అంతే అవసరం. సో క్యాస్ట్ బేస్డ్ వైలెన్సెస్, క్యాస్ట్ బేస్డ్ మసాకర్, మనము జలియన్వాలా బాగ్ మసాకర్ చూసాం, కానీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఆల్సో వీఆర్ లుకింగ్ ఎట్ ది సో మెనీ మసాకర్స్. ఓకే, ఇక్కడ కూడా దే ట్రైడ్ ఆస్కింగ్ ది ఇంక్రీజ్ ఇన్ ద వేజెస్. ఓకే, వాళ్ళిద్దరి మధ్య జరిగిందన్నమాట. ఎక్కడది? కారంచేడు. ఓకే, నెక్స్ట్ కెన్ ఐ గో ఫర్దర్? నెక్స్ట్ చుండూరు ఇన్సిడెంట్, చుండూరు మసాకర్. ఇది ఎప్పుడు జరిగింది? 1991 August 16 జరిగింది. ఇందాక జరిగింది చుండూరు, ఎక్కడ జరిగింది? కారంచేడు ఎప్పుడు జరిగింది? 1985 7. ఓకే, సో ఇది ఎక్కడ ఉంది? ఇది కూడా గుంటూరు డిస్టిక్లో ఉంది. చుండూరు అనేది ఏంటంటే సార్ విలేజ్. చుంటూరు ఇస్ ది నేమ్ ఆఫ్ ది విలేజ్. ఇన్ దిస్ Dalits were killed. 21 to 22 Dalits were killed. It is a dispute between Reddy and Dalits. వీళ్ళు 22-23 అంటున్నారు కదా, కొన్ని వందల మంది చంపబడ్డారు, కానీ అలా చెప్తున్నారు అనమాట, అంతే. ఓకే, సి Reddys and police were supporting the Reddys. So in the Chundur incident, what happened, you know, like we are watching movie, Reddy girls are sitting in a front row, like Dalits are in the back row. In the movie, whenever we walk or like ఏదో ఒకటి కాలు తగులుతుంది అనమాట. సో ఈ విధంగా మీ రెడ్డీస్, మీరు దళితుల కాళ్ళు రెడ్డి యొక్క ఉమెన్కి తగిలింది అని చెప్పేసి ఈ యొక్క చిన్న కారణం చేత వాళ్ళందరినీ చంపేశారు. ఇది బేసికలీ ఇలా కాదు. ఏమైపోయింది, ఇప్పుడు మీరు క్లాసులో చాలామంది ఉన్నారు, అమ్మాయిలు అబ్బాయిలు అన్న వ్యత్యాసం మీకు ఏమైనా తెలుసా? క్లాస్ వినేటప్పుడు అవసరాలు ఉంటాయి, నోట్స్ ఇవ్వమనో, బాక్స్ తీసుకురాతే బాక్స్ ఇవ్వమనో, పెన్ను, ఏదో నీడ్స్ ఉంటాయి. లెట్స్ కొంతమంది మీరు ఎస్సీలు, మీరు రెడ్డీస్, మీరు వచ్చి అడిగారు అన్నమాట. ఫ్రెండ్స్ అన్న తర్వాత నవ్వుకుంటూ మాట్లాడతారు కదా, ఇలా మాట్లాడుతుంటే కొంతమంది రెడ్డి అబ్బాయిలు క్లాస్లో ఉన్నారు, ఇదంతా చూశారన్నమాట. చూసి ఆహా మీరు మాతో మాట్లాడతారా అని చెప్పేసి అక్కడ ఇన్సిడెంట్ స్టార్ట్ అయింది. వీళ్ళ దగ్గర ఎట్లా అట్లా రివెంజ్ తీర్చుకోవాలి అనే
ఆలోచనలో ఉన్నారు. అది కాస్త సినిమా హాల్లో చిలికి చిలికి గాలివానై ఇద్దరు కొట్టుకున్నారన్నమాట. కొట్టుకోవడం కాదు, 21 నుంచి 22 మంది దళితుల్ని చంపేశారు, ఊచకోత కోశారు. సో the police also, rather than protecting the weaker section, they formed nexus with the upper caste people and they killed the Dalits. ఒక సినిమా హాల్ దగ్గర ఒక రెడ్డి స్త్రీని ఉద్దేశపూర్వకంగా పాదాలు తాకినందుకు ఒక యువ గ్రాడ్యుయేట్, చూడండి, యువ గ్రాడ్యుయేట్ దళిత యువకుడు కొట్టబడినప్పుడు గ్రామంలో దళితులు అంతటికి మద్దతు ఇచ్చారు. దీంతో గ్రామంలోని రెడ్డి భూస్వాములు దళితుల్ని సాంఘికంగా బహిష్కరించారు. సిన్స్ దిస్ ఇన్సిడెంట్ టుక్ ప్లేస్, the villagers, since this young graduate does not have any mistake whatever activity he did, because of that reason villagers came and gave the support to them. Because of that reason, this Reddy landlords, they are not allowing the working class people to work in their land. And రెడ్డి పొలాల్లో పనిచేస్తున్న దినసరి కూలీలపై ఆధారపడి చాలామంది దళితులు జీవనోపాధి కోల్పోయారు. బికాస్ ఆఫ్ దిస్ రీజన్, what happened, majority of the Dalits who are there in the village, they are dependent on whom? These landlords. They have become, there is no livelihood for them. So SC/ST atrocities ప్రివెన్షన్ యాక్ట్ 1989 అమలు చేయడం ద్వారా చట్టపరమైన న్యాయం కోసం దళితులు సమిష్టిగా పోరాడడం, ఓకే, ఈ దారుణం యొక్క ప్రాముఖ్యత. సో బిఫోర్ 1991 itself, 1989, the SC/ST atrocities act came. The effective implementation of SC/ST atrocities act implemented in this చుండూరు ఇన్సిడెంట్. నీకు తెలియాల్సింది ఏంది? కిల్వెన్మణి ఇన్సిడెంట్, కారంచేడు ఇన్సిడెంట్ అండ్ చుండూరు ఇన్సిడెంట్. ఓకే, ఎట్లా గుర్తుంచుకోవాలి సార్ నేను? ఫర్ ఎగ్జాంపుల్, కిల్వెన్మణి నాయుడుస్, ఓకే, చుండూరు డూ అని పలుకుతుంది, రెడ్డి అన్నట్టు గుర్తుంచుకోండి. ఓకే, అంతే కదా, ఇక్కడ మనకు మూడే వచ్చారు కదా. దాని తర్వాత ఇది ఏంటి, ఇంకోటి ఏంటి, కారం మా అని వస్తుంది కాబట్టి కమ్మ అని గుర్తుంచుకోండి. ఓకే, సో ఎట్లా గుర్తుంచుకోండి రా అబ్బాయి, గుర్తుంచుకోవాలి. రీబర్త్. ఓకే, నెక్స్ట్ మహారాష్ట్ర, కైర్లాంజీ మెసాకర్. మహారాష్ట్ర ఏంటి? కైర్లాంజీ అనేది ఏంటి? ఊరి పేరు. ఓకే, ఇది 2006లో జరిగింది. మహర్ దళితులకి మరాఠా కుంభి అనే ఇతర వెనుకబడిన తరగతులకి జరిగిన సంఘటన. దళితులు చంపేశారన్నమాట. ఈ వెనుకబడిన తరగతులు మరియు ఈ మరాఠాలు ఎవరైతే ఉన్నారో, మరాఠాస్ ఆర్ లైక్ ఓబీసీస్ ఇన్ తమిళనాడు, మహారాష్ట్ర. సో దే కిల్డ్ హూమ్? మహర్ కమ్యూనిటీ పీపుల్. సేమ్ ఎక్కడో చోట వేజెస్ పెంచమనో, పని ఇవ్వమనో, పని కల్పించమనో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఓకే, డన్. రాసుకున్నారా సార్ చిట్టి? నెక్స్ట్, అన్టచబిలిటీ. వై దెర్ ఈజ్ అన్టచబిలిటీ ఎక్స్ప్లెయిన్ బై బిఆర్ అంబేద్కర్. అసలు అన్టచబిలిటీ ఎందుకు వచ్చింది? అన్టచబిలిటీ ఈజ్ అ సెన్స్ ఆఫ్ ఐడియా ఆఫ్ కంటేజియన్ ఆర్ ఇంప్యూరిటీ. అంటు లేదా అసూచి అన్న పేరు నుంచి వచ్చింది. నేను నిన్ను ముట్టుకుంటే నాకేదో అంట అయిపోతుంది. ఎందుకు? బికాజ్ యు ఆర్ ఇంప్యూర్. వై దెర్ ఈజ్ అ ఇంప్యూరిటీ? వై దెర్ ఈజ్ ఇంప్యూరిటీ? బికాజ్ జనరల్లీ సిన్స్ వేదిక్ టైమ్స్, ఆక్యుపేషన్ సచ్ యాజ్ క్లీనింగ్, షూ మేకింగ్, రిమూవింగ్ కరాకాసెస్ అంటే ఏంటి? కలేబరాలు. ఓకే, వేర్ కన్సిడర్డ్ ది అన్క్లీన్ అండ్ లోలీ ఇన్ ది విలేజెస్. అంటే ఈ పని ఎవరు చేస్తున్నారు? ఎవరైతే విలేజ్ క్లీనింగ్ కావచ్చు, అంటే మనం హ్యూమన్ స్కావెంజరింగ్ కావచ్చు, షూ మేకింగ్ కావచ్చు, రిమూవింగ్ ది కరాకస్ అంటే కలేబరాలను తీసి బయటపడేయడం కావచ్చు, వేర్ కన్సిడర్డ్ యాజ్ ది అన్క్లీన్ సిన్స్ వెన్ వేదిక్ టైమ్స్. ఆల్దో దే హ్యావ్ నాట్ బీన్ గివెన్ ఎ ప్లేస్ ఇన్ ది చతుర్వర్ణ సిస్టమ్, they have been recognized as an integral part of the Indian rural society. The Dalits were not given the place in the Chaturvarna system. Even then, Indian village system has accepted them. They are the integral part of the Indian rural society. So, according to the B.R. Ambedkar, why Dalits are called as untouchables? Because since Vedic time, they are doing some activities, cleaning activity, shoe making activity, removing the carcasses, okay, and doing these activities considered as unclean. Because of this reason, they are called as they people are
Even they are not accepted in Chaturvarna system, even though they are not accepted in the Chaturvarna system, Indian rural society has integrated them into the Indian society. Hence they are called as untouchables. These are the view of whom? B.R. Ambedkar. Okay, B.R. Ambedkar చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్ ఈస్ అ వ్యూ ఆఫ్ B.R. Ambedkar. ఏంటండి? యానిమల్ పార్ట్స్. నో వాట్ ఆర్ ద నేమ్స్? వాళ్ళని ఏ ఏ పేర్లో పిలిచారు, ఎప్పుడెప్పుడు పిలిచారు, చాలా ఇంపార్టెంట్. మీకు మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో అడుగుతారు. ఏన్షియంట్ హిందూ లిటరేచర్ వీళ్ళని ఏమని పిలుస్తున్నాం సార్ అయ్యా అంటే పంచములు, చండాలులు, అంత్యజులు అని పిలుస్తారు. ఓకే, ఏన్షియంట్ హిందూ లిటరేచర్ కాల్ దెమ్ యాజ్ పంచమాస్. ఓకే, పంచములు. ఓకే, పంచములు, చండాలురు, అంత్యజులు. బిఫోర్ 1935 they are called as oppressed classes and outer caste or the outcast people. Government of India Act 1935 and Constitution of India consider them as scheduled caste. Dalit Panthers movement, they are called as Dalits. Mandal Commission in 1990 also called as a Dalits. Mahatma Gandhi them called as a depressed class or Harijans or the children of the god. Exam లో కంపల్సరీ అడుగుతారండి, చాలా ఇంపార్టెంట్. మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో అడుగుతారు, చాలా ఇంపార్టెంట్ ఇది.